నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగు వారి కీర్తి ప్రతీక నందమూరి తారక రామారావు. ఆయన ఒక లెజెండరీ. సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ సరికొత్త వరవడి సృష్టించాడు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఆయనది చెరిగిపోలేని రికార్డ్. నిమ్మకూరులో పుట్టిన ఆయన సినిమాల్లో నటించాలని మద్రాసు వెళ్లారు. అనతి కాలంలోనే పౌరాణిక పాత్రలు పోషించి దేవుడంటే ఎలా ఉంటాడు అనేలా తన నటనతో మెప్పించారు. తెలుగువారి అభిమాన హీరోగా ఎదిగి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అశేష ప్రేక్షకులను మెప్పించారు. అటు రాజకీయ రంగంలో అడుగుపెట్టి పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల మనసును చూరగొన్నారు. జాతీయ స్థాయిలో సైతం చెరగని ముద్ర వేశారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి భారతరత్న అవార్డు రాకపోవడం నిజంగా లోటే. 1982లో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చింది. అసలు రాజకీయమే తెలియని చాలా మంది తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చట్టసభలో అడుగుపెట్టారు. ఓ విధంగా చరిత్రను తిరగరాశారు ఎన్టీఆర్. సినిమా వాడు ఏం చేయగలడు అనే మాటలకు ధీటైన సమాధానం చెప్పారు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచారు. కూటమిల ద్వారా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను నడిపించిన చరిత్ర ఎన్టీఆర్ కే సొంతం. అటువంటి మహోన్నత వ్యక్తి 1996లో మృతి చెందారు. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మాత్రం ఎంతవరకు సాకారం కాలేదు. నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలన్నది దశాబ్దాల డిమాండ్. గత 3 దశాబ్దాలుగా ఇది వినిపిస్తూనే ఉంది, కానీ కార్యరూపం దాల్చడం లేదు. రకరకాల కారణాలతో ఎన్టీఆర్ కు భారతరత్న అందని ద్రాక్షలా ఉంది. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తారని అంతా భావించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమితో పాలనను పంచుకుంది బీజేపీ. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఉన్నారు. ఇన్ని సానుకూలతల నడుమ ఎన్టీఆర్ కు భారతరత్న ఎంతో దూరంలో లేదని అంతా భావించారు. ఇటీవల చాలా సందర్భాల్లో సీఎం చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ ఏపీ పురంధేశ్వరి సైతం ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన నందమూరి బాలకృష్ణ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. త్వరలో ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన, సంకేతాలు రావడం లేదు. దీంతో ఎన్టీఆర్ తో పాటు నందమూరి అభిమానులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.